వెల్కమ్ టు BFM న్యూస్ ఛానల్. ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పాటు 143 హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక హామీలు అమలులో విఫలమయ్యాయి. ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అనంతపురంలో విజయోత్సవం పేరుతో సభ నిర్వహించారు. అది విజయోత్సవ సభ కాదు, నయవంచన సభ అని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరపున కూటమి పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సభలో చివరకు జిల్లా కలెక్టర్ ను కూడా టీడీపీ కార్యకర్తగా మార్చేశారని అన్నారు. శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి 2 ఏళ్ల పాలనా వైఫల్యాలను ఆయన వివరించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛన్ అందుకునేవారని గుర్తు చేశారు. 2 ఏళ్లుగా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా ఏకంగా 6 లక్షల పింఛన్లు తొలగించినందుకు విజయోత్సవ సభ నిర్వహించాలా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతుందని, అందుకోసమే కూటమి నేతలు విజయోత్సవ సభ నిర్వహించారా అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల భృతి ఎక్కడ? ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న 1,500 ఏది అని నిలదీశారు. 2 ఏళ్ల విజయోత్సవ సభ అని కూడా ఓ సభ నిర్వహించుకున్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. కానీ ఆ సభలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సభ కంటే కూడా కడకు తెలుగుదేశం పార్టీ నాయకులు వారి పార్టీ సభగా కూడా మార్చేసుకొని కలెక్టర్ గారిని కూడా తమ పార్టీ కార్యకర్తగా మార్చే ప్రయత్నం అనేది కూడా నిన్న సభలో కూడా జరిగింది. ఒక కలెక్టర్ గారిని కేవలం ప్రిసైడ్ చేసేంతవరకే పెట్టేసి కంప్లీట్గా కూడా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీల యొక్క విజయోత్సవ సభగా కూడా దాన్ని మార్చేసుకున్నారు. కూడా సక్సెస్ఫుల్గా అది ఒక్కటి మార్చేసుకున్నారు. ఆ సభను మార్చుకునేదాన్ని మార్చుకున్నారు. ఈరోజు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 పార్టీలు కూడా విజయోత్సవ సభ అని చెప్పుకునే దానికంటే కూడా నయవంచన సభ అని చెప్పుకుంటే చాలా మేలు. ఇది నయవంచన సభ, వంచన సభ తప్ప మరొకటి కాను కూడా కాదు. ఎన్నికల సమయంలో అనేక హామీలు, ముఖ్యంగా సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ హామీ కూడా అమలుపరుచుకోలేదు పూర్తిగా కూడా. కడకు మేము ఏదో పెన్షన్లు ఇస్తామని చెప్పిన దాంట్లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 లక్షలకు బట్టి దాదాపుగా 66 లక్షల మందికి కూడా పెన్షన్లు అనేవి ఇచ్చేవారు. కానీ ఈరోజు కేవలం దాన్ని 6 లక్షల మందికి కూడా యగనామం పెట్టి చనిపోయారనో లేకపోతే ఇతర కారణాల వల్ల కూడా 6 లక్షల మందికి కూడా తీసేసి కేవలం 60 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఒక కొత్త పెన్షన్ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఇవ్వలేదు కూడా. దానికోసం ఏమైనా విజయోత్సవ సభగా దాన్ని మార్చుకొని ఏదో పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు ఏమో. సక్సెస్ఫుల్గా కూడా మేము తగ్గించగలిగినాం, 6 లక్షలు కొత్త పెన్షన్లు ఇవ్వలేదని కూడా మాకు తెలియదు. అంతేకాదు హామీలో ఒకటి సూపర్ సిక్స్లో ప్రధానమైన హామీ కూడా నిరుద్యోగులకు వచ్చేసి 3,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు 3,000 రూపాయలు కదా, ఒక్కరికి కూడా ఒక్క నిరుద్యోగి కూడా ఇవ్వలేని వైనాన్ని కూడా. దీనికోసం ఏమన్నా వాళ్ళ యొక్క ఘన విజయంగా కూడా ఏమన్నా చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు దానంతా కూడా. తర్వాత అదే కాకుండా సూపర్ సిక్స్లో హామీలో భాగంగా కూడా ఈరోజు కూడా ఆడబిడ్డ నిధి అని ఒక్కొక్క మహిళకు 18 సంవత్సరాల నిండిన మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామంటారు. ఇంతవరకు అది కూడా అమలుపరచలేదు. తర్వాత రైతు భరోసా అని ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదాన్ని కేవలం అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. మొదటి సంవత్సరం ఇవ్వలేదు. 2వ సంవత్సరం కూడా 7 లక్షల మందికి కూడా ఎగ్గొట్టారు. అదే కాకుండా ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. వారు కూడా మేము అనేది కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చే 7,000తో 6,000తో కలిపి 20,000 అనేది కూడా ఈరోజు ఇస్తున్నారు. ప్రజలను దీంట్లో రైతులను కూడా సక్సెస్ఫుల్గా కూడా మోసం చేశారు. అనేక హామీలు కూడా ఈరోజు కూడా
ఈరోజు ఎక్కడ కానీ అమలు పరచలేదు. సూపర్ 6 హామీల్లో కూడా ఇంతవరకు కూడా ఏది కానీ. పోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు కంటే కూడా మేము ఇంకా కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము, ఎక్కువ నిధులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కానీ ఇంతవరకు కూడా చెప్పుకోలేని వైనం కూడా ఈరోజు కూడా మేము దీంట్లో ఎక్కువ ఇచ్చినామని చెప్పుకోదాంట్లో కూడా ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్ అయింది, విజయవంతంగా కూడా నిర్వహిస్తున్నది ఈ జిల్లాలో అవినీతి. వారందరి యొక్క అవినీతి ఈరోజు కూడా మట్టి దండాలు చేస్తున్నారు, ఇసుక దందాలతో కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వ ఆఫీసుకు పోయినా కూడా డబ్బు సొమ్ము అక్కడ పెట్టంది మాత్రం పనులు కూడా కాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. తాలూకా ఆఫీసు పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా కూడా, పోలీస్ స్టేషన్లోనే ఈరోజు ఈ జిల్లాలో కూడా టీడీపీ కార్యాలయాలకు కూడా మార్చుకున్న వైనం. కాకి గుడ్డలు తీసివేసి ఈరోజు కూడా వారికి పచ్చ చొక్కాలు కూడా వేసుకొని కూడా వారితోనే పనులు చేయించే విధానం కూడా ఈరోజు కూడా ఈ జిల్లాలో కూడా జరుగుతున్న విషయాన్ని కూడా అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కూడా ఇక్కడ అటువంటి పరిస్థితులను తీసుకొని ఈరోజు విజయోత్సవ సభ అని చెప్పుకున్నారు. ఇది నయవంచన సభ తప్ప మరొకటి కాను కూడా కాదు. ఈరోజు ఏదైనా కానీ ఒక్కటి ఈ జిల్లాకు చేసినామని కూడా చెప్పండి అని చెప్పి నేను అడుగుతాను. అదనంగా నిధులు తీసుకొచ్చారా? ఈరోజు ఈ రాష్ట్ర పేరిట అమరావతికి అంతా కూడా అప్పులు అనేది కూడా చేసుకొని వచ్చి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా కూడా అవినీతి కూడా అక్కడంతా కూడా ఆర్గనైజ్డ్ అవినీతి అనేది కూడా అమరావతిలో జరుగుతుంటే కనీసం రాయలసీమకు కానీ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కూడా ఎక్కువ నిధులు కేటాయించండి, లేకపోతే ఏమైనా తీసుకొచ్చిన దాంట్లో మాత్రం ఎక్కడ కానీ లేదు. దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు. దాని గురించి కూడా ఎక్కడ కానీ ఆ విషయాలు కూడా నిన్న సభలో కూడా ఎక్కడ కానీ మాట్లాడిన వైనం కూడా ఈరోజు కూడా పోయిన విషయం కూడా దీంట్లో ఒకరికి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు మేమంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు 6 పంపులు మాత్రమే పనిచేసినాయి, కానీ ఈరోజు 12 పంపులు పనిచేసినాయని కూడా చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ మంత్రులకు కానీ ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కూడా మేము అడుగుతా ఉన్నాను, నిజంగా 12 పంపులే పనిచేసి ఉంటే 240 రోజుల్లో 51 టీఎంసీ మాత్రమే ఎందుకు కొట్టినారో చెప్పుకుంటారు. కేవలం 51 టీఎంసీ 12 పంపులు కన్నా పనిచేసి ఉండి ఉంటే 3850 క్యూసిక్లు కూడా అందరినీ వాళ్ళ పారిచ్చి ఉండి ఉంటే మీరు 150 రోజుల్లో 160 రోజుల్లోనే 51 టీఎంసీ రావాలి. కానీ ఈరోజు 240 రోజులు పట్టింది 51 టీఎంసీ అంటే నిజంగా కూడా ఆ కాలువ పరిణామం మీరు అంతగా వెడల్పు చేయలేదు, 12 పంపులు ఆరలేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఆన్సర్ చెప్పమంటే ఎక్కడ కానీ చెప్పలేని వైనం కూడా ఈరోజు తెలంగాణ వారు కూడా నీరన్నీ కొట్టుకొని దినానికి 8 టీఎంసీలు కొట్టుకొని పోతా ఉంటే హంద్రీ నీవాను వెడల్పు అనేది కూడా చేయకోకుండా 3850 అని చెప్పడం, రెండో దశలో కూడా హంద్రీ నీవాకు కూడా 1200కే లైనింగ్ చేసి 1250 క్యూసెక్ లైనింగ్ చేసి ఈరోజు దాంట్లో కూడా ఎంత అవినీతి ఉందో, ఎంత నాణ్యత లేకోకుండా దానికి ఎక్కడ చూసినా కూడా పగుళ్ళు వచ్చేసి కూడా ఈరోజు లైనింగే కింద పడిపోయిన పరిస్థితిని కూడా ఈరోజు కూడా చూస్తున్నారు. అన్ని పత్రికల్లో కూడా ఈరోజు కూడా వస్తూ ఉంది. కానీ దాని గురించి కానీ ఎక్కడ కానీ మాట్లాడుకోకుండా కేవలం వారికి వారే పొగుడుకొని ఆత్మస్తుతి చేసుకోవడం, వాళ్ళు పొగుడుకోవడమే తప్ప మరొకటి కాదు. డైవర్షన్ పాలిటిక్సే తప్ప నిన్న చేసింది ఏమాత్రం కూడా కాదు. అందుకోసమే ఇది మేమంతా కూడా నయవంచన సభగా దాన్ని మార్చేసుకున్నారు. అదే కలెక్టర్ గారిని కూడా తమ కార్యకర్తగా చెప్పుకోవడానికే ఆ సభ కూడా జరుపుకున్నారు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అనేది కూడా 2 రకాలు కూడా నేను అర్థమైంది. నిన్న సాయి కృష్ణ అనే అతన్ని కూడా ఎప్పుడో ఒక నెలన్నర కిందటే కూడా పోలీసు వారే కూడా లాకప్లో కూడా చనిపోతే కనీసం శవము కూడా ఇవ్వకుండా వారు చేయడం దాంట్లో కూడా లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఆ కేసుని తొక్కిపెట్టే దాంట్లో, ఆ కేసును తప్పుదారి పట్టించే దాంట్లో కేవలం సిఐ నాగరాజు మాత్రమే కాదు, దాంట్లో డీజీపీ అలాగే రాజశేఖర్ బాబు వారి దాంట్లో వాళ్ళ ఇద్దరి పాత్ర కూడా ఉంది. కాబట్టి వారిపైన కూడా అందుకోసమే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి కూడా మేము కూడా అడుగుతూ ఉన్నాం. అలాగే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా ఈరోజు కూడా సాయి కృష్ణనే కాదు, శాంతి కుమార్ అనే ఒక దళిత అబ్బాయిని కూడా ఈరోజు కూడా పోలీసు వారి యొక్క దెబ్బలకు తట్టుకోలేక నేను ఆత్మహత్య కూడా చేసుకున్నానని చెప్పి బహిరంగ ప్రకటించిన దాన్ని
దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మా పార్టీ ఈ 2 దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే ఇక్కడ అనేది కూడా ఉండేది, దాంతో కూడా నిజాలు తెలుస్తాయని కూడా మేము డిమాండ్ కూడా చేస్తాము. అలాగే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేసుకునేది కాకుండా 2 సంవత్సరాల నుంచి కూడా మద్యం కుంభకోణం అని చెప్పేసి అవి అనేది కూడా లేకోకుండా ఇంతవరకు సిట్ అనే దాంతో దర్యాప్తు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈడీ పేరిట కూడా మళ్ళీ అరెస్ట్ చేసి సిట్టు దాంతో అరెస్ట్ చేసి వాళ్ళ తర్వాత బెయిల్ వచ్చినా కూడా వాళ్ళని మళ్ళీ తిరిగి ఈడీ తరపున కూడా అరెస్ట్ చేయడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఏమాత్రం సంబంధం లేకుండా సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేయడం, దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. కారుమూరి సునీల్ని కూడా దాన్ని కూడా మేము కూడా పార్టీ కూడా దాన్ని కూడా అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం. అంటే ఇక్కడ జరిగిన నిన్నవి సాయి కృష్ణ పోలీస్ లాకప్లో ఉండే చనిపోయిన హత్య కావచ్చు, కానీ ఇతర దాంట్లో కూడా ఈరోజు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఈ సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారు తప్ప మరొకటి కాదని చెప్పేసి కూడా మేము చెప్తాం. ఇప్పటికే కూటమి పార్టీలు అన్నీ కలిపి మూకుమ్మడిగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు వెన్నుపోటు ఎలా పొడిచిందనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు ఇచ్చిన ఏదైనా కానీ ఒక్కటి కూడా అమలుపరచుకోకుండా, అభివృద్ధి అనేది కూడా లేకోకుండా అన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, ఇక్కడ అభివృద్ధి లేకుండా కేవలం రాజధానిపేట ఎలా అవినీతి జరుగుతోంది, ఎలా వెన్నుపోటు పొడుస్తుందని కూడా చెప్పడం జరిగింది. అసలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఉండి పనిచేసి పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఆయనే. కానీ ఈరోజు మేము ఎక్కడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికైనా చేయలేదు. అతను కరెక్ట్ ఎన్నికల సమయంలో ఆ పార్టీ అనేది కూడా మారిపోయి ఈరోజు అక్కడ అప్పుడు మాట్లాడినాడు. ఇదే జయరాం గారు ఏం మాట్లాడినాడు, ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కుమారుడు ఆ రోజు లోకేష్ గారిని కూడా ఏం మాట్లాడో అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ కూడా. కాబట్టి ఇది ఏదో ఏ ఎండక గొడుగు పట్టే రకం అవకాశవాదం తప్ప మరొకటి కాను కూడా కాదు. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలా భూదండాలు జరుగుతున్నాయి, ఎలా భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, ఎట్లా అవినీతి జరుగుతూ ఉంది, తర్వాత బెల్ట్ షాపులు కూడా దాంట్లో కూడా ఎలా అమ్ముతా ఉన్నారు. ఇన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల గారి యొక్క ఆధ్వర్యంలోనే బెల్ట్ షాపులు కావచ్చు, భూదందాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, ఇవన్నీ ఎలా జరుగుతానో అందరు కూడా చూసిండేది. అంతా కూడా అన్ని పత్రికలు వస్తాను. వీరికి అటు మాట్లాడే అసలు అర్హత కూడా లేదు అసలు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇచ్చిన దాంట్లో కూడా ఇంతవరకు డిఏలు కానీ పిఆర్సీ కానీ లేకపోతే పిఆర్సీ ఒక కమిటీ కానీ ఏది కానీ ఇంతవరకు కానీ ఇక్కడ కానీ ఇంతవరకు చేయలేని పని కూడా పిఆర్సీ చేస్తామని చెప్పి ఉండిన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమిటీ వేసింటే ఆయన ఆధ్వర్యం వేసింటే దాన్ని రద్దుపరిచారు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఎక్కడ కానీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు లేదు, జనానికి ఇచ్చిన హామీలు లేదు. అన్ని రకాల కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఫెయిల్ అయిపోయారు. ఈరోజు కూడా కేవలం ఈరోజు వారికి వారు పొగుడుకోవడమే, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకోవడమే ఒక పనిగా పెట్టుకుంటారు. అంటే ముఖ్యంగా కూడా ఇప్పుడు ఆర్టీసీని కూడా ఈరోజు ఉన్నారు. ఆర్టీసీని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒక స్వతంత్ర సంస్థగా ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ అష్యూర్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఆర్టీసీనే ప్రభుత్వంలో విలీనం చేసుకునేది. జీత భత్యాలు కూడా ఆ రోజు కూడా ప్రభుత్వమే నేరుగా తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ప్రైవేటు పరం చేసే దాంట్లో కూడా ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. అంతేందుకు వాళ్ళ యొక్క ప్రధాన హామీల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఉచితంగా నిజంగా కూడా ఈరోజు మహిళలు అందరూ కూడా ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు, మాకు ఉచిత బస్సు ఏం అవసరం లేదు, మామూలు బస్సులు పెట్టండి, బస్సులే లేకుండా చేసే వైనం. ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఆ మహిళలు నిజంగా కూడా ఆ ప్రైవేట్ బస్సుల్లో కూడా ఇస్తారా లేదా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రభుత్వం యొక్క పరిస్థితి కూడా. అన్ని రకాలు కూడా ఇంతవరకు స్కూళ్ళకి కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంతవరకు స్కూల్ రీఓపెన్ చేశారు ఇంతవరకు కూడా 12th నుంచి కూడా. కానీ ఈరోజు వరకు కూడా డ్రెస్ అనేది కూడా ఇవ్వలేదు, బ్యాగ్ ఇవ్వలేదు, ఏం కానీ ఇవ్వలేదు ఇంతవరకు కూడా ఎక్కడ కానీ ఊరికే మాటలు మాత్రం అవుతూ ఉన్నాయి. కేవలం అంతవరకు తప్ప ఇంత లేదు. ఇంకా డిఎస్సీని దాంట్లో చూసాం. డిఎస్సీ అంతా కూడా ఎంత అవినీతిమయమైంది,
ఆ తర్వాత డిఎస్సిలో వారికి కావలసిన తెలుగుదేశం పార్టీ వారికో లేకుంటే 15 లక్షలకు ఒక్కొక్క పోస్టు 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముకునే వైనాన్ని చూస్తాం. ఇవన్నీ కానీ వారు చెప్పుకోలేని వైనం కూడా, ఇవన్నీ అడగలేక కూడా ఇంతవరకు కూడా లోకేష్ గారు ఎక్కడ కానీ దీని గురించి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా కూడా దీని గురించి ఎక్కడ కానీ జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు కూడా ఉంది కూడా. లేకుంటే ఎదురుదాడి ఈరోజు కూడా చేస్తున్నారు ఏదో ఎంత కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇటువంటి రాజ్యాంగం ఇవన్నీ చేసుకొని ఇవన్నీ పోతున్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇంతవరకు నవ్వించింది కానీ ఇంత కేవలం ప్రజలను వంచన చేశారు తప్ప మరొకటి కాదు. మేము చాలా స్పష్టంగా చెప్పాము, మీరు నిజంగా కూడా నిజాయితీగా చేసినారు మీరు అనుకోవట్లే, చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎక్కడ చేశాము ఏం చేస్తాము ఇంతవరకు ప్రకటించారని చెప్పి అడుగుతున్నాం. డిఎస్సిలో ఎంత అన్యాయం జరిగిందంటే మెరిట్ లిస్ట్ అనేది కూడా 1:1 పంపించినారు కదా, మెరిట్ లిస్ట్ అనేది ఎక్కడ కానీ పెట్టలేదు. వారికి మాత్రమే నేరుగా ఎక్కడ కానీ పబ్లిష్ కూడా చేయలేదు, మెరిట్ లిస్ట్ కానీ లేక ఎక్కడ కానీ పబ్లిష్ చేయలేదు, వాళ్ళని ఇంటర్వ్యూకి కూడా పిలిచలేదు. నేరుగా వాళ్ళనే ఇంటర్వ్యూ అభ్యర్థులకే ఎవరైతే సెలెక్ట్ అయినారో అని చెప్తున్నారో వారి అభ్యర్థులకే నేరుగా పంపించడం, ఎవరికి తెలియకోకుండా చేర్చుకోవడం, ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉంది కదా. మీకు ఎందుకు అంత లోపల చేసుకుంటున్నారు? మీరంతా కూడా బహిరంగపరచండి. ఈ రోజుకైనా లిస్టు పరచండి, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినా మెరిట్ లిస్ట్ తీసుకొని రండి. లేకపోతే మీకు అంత నిజాయితీ నిజంగా ఉందంటే, మీరు నిజంగా కూడా దాంట్లో ఎక్కడ కానీ తప్పులు తొలలేదు, అవినీతి అనేది కూడా చేయలేదు అనుకోవట్లేదు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఇవన్నీ చేయలేదంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఆర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఒక హైకోర్టు జడ్జితోనూ సుప్రీంకోర్టు జడ్జితోనూ. మీకు ధైర్యం ఉంటే మాట్లాడండి. ఇంతవరకు ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దీనిపైన ఎక్కడ కానీ మాట్లాడలేదు. కానీ వారు కూడా ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు ఉండేటివి బీజేపీ కావచ్చు, జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ దానిపైన ఎక్కడ కానీ మేము అంత సచివాలయంలో 130,000 మందికి పైబడి కూడా ఇస్తే ఎక్కడ కానీ క్వశ్చన్ చేయలేకుండా మేము నిర్వర్తించినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము నిర్వర్తించాం. ఎక్కడ కానీ అందరికీ రిజర్వేషన్ల ప్రకారం కూడా మేము ఇవ్వడం జరిగింది. సంతకం అని చెప్పేసి ఆలస్యం చేసేదే కాకుండా 25,000 ఉద్యోగాలని చెప్పేసి మళ్ళీ మీరు వచ్చేసి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈరోజు ఇచ్చేదే కాకుండా స్పోర్ట్స్ కోటాలో అనేది కూడా ఏ రకంగా ఇస్తారని చెప్పేసి కూడా దినానికి ఒక జీవో అనేది కూడా ఇచ్చుకుంటూ పోతే ఇంకా కూడా మీరు మాట్లాడతారా? మీరు డిఎస్సీ అని చెప్పేసి 6,000 ఉద్యోగాలు కూడా ఆ రోజు ఇచ్చిందని ఇదే కోర్టుకు పోయి వీళ్ళే తెలుగుదేశం పార్టీ వారే కోర్టుకు పోయి అనేక రకాల లీగల్ కూడా అన్ని అడ్డంకులు పడుతూ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ వారే. కాబట్టి 6,000 అనేది కూడా ఆ రోజే మేము ఫిలప్ కూడా చేసేవాళ్ళం. 6,000 కాదు 25,000 ఉన్నాయని చెప్పేసి 25,000 కూడా ఒకే మారు కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి మొదటి సంతకం కూడా పెట్టేసి ఈరోజు వాళ్ళు చేసింది 16,000 అని చెప్పి 16,000లో కూడా ఇంత అవినీతిమైంది. ఎక్కడ అవినీతి లేనిది? అన్ని చోట్ల కూడా అవినీతి ఈరోజు కూడా ఓపెన్గా అవినీతి అనేది కూడా ఈరోజు జరుగుతూ ఉంది. దుర్వినియోగం, అధికార దుర్వినియోగం ఈ 2 సంవత్సరాలు వాళ్ళు సాధించింది ఇది. అంతెందుకు ఈ జిల్లాలోనే తీసుకోండి, అసలు రైతులకి ఏం చేశారండి? రైతులకు అనేది కూడా ఈరోజు కూడా చెప్పేసి కూడా రైతులకి ఏం చేశారు? కనీసం ఈ 2 సంవత్సరాల్లో అనంతపురం లాంటి అత్యంత కరువు జిల్లా 2 సంవత్సరాలు కూడా పంట అంతా కూడా దెబ్బతింది. ఒక్క ఇన్పుట్ సబ్సిడీ అని ఇచ్చారా? ఇన్సూరెన్స్ అని ఇచ్చారా రైతులకు? అసలుకు పోతే జీరో వడ్డీ అనేది కూడా ఇవ్వడం జరిగిందా? మహిళలకు ఇవ్వలేదు, రైతన్నలకు ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎరువు అనేది కూడా దొరకలేదు. బహిరంగంగా యూరియా, డిఏపి బ్లాక్లో అమ్ముకున్నారు. ఎంక్వైరీ అని చెప్పారు, ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పారు. కలెక్టరేట్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినారు తప్ప ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా లేదో, ఆ ఉద్యోగస్తులు కూడా వాళ్ళే అవినీతి అని చెప్పి వాళ్ళే మార్చేసుకున్నారు. కానీ రిపోర్ట్ మాత్రం బయట పెట్టలేదు. ఆ డీలర్లు ఎవరు ఈ అవినీతిలో కూరుకోపోయినారు, ఎరువులు కుంభకోణంలో అనంతపురం జిల్లాలో అనేది తెలిసినా కూడా, స్పష్టంగా తెలిసినా కూడా రిపోర్ట్ అనేది కూడా కొన్ని పత్రికల్లో వచ్చినా కూడా వారు ఆ డీలర్లే మళ్ళీ తీసుకొని వస్తున్నారు. ఈరోజు యాప్లు అని చెప్పి ఎటువంటి కష్టాలు పెడుతున్నారు రైతులకు కూడా. ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో యాప్లో వాళ్ళు నిరుద్యోగులు అంట. యాప్ అనేదే వాళ్ళకి తెలియదు, రైతులకు తెలియదు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు రైతులు కూడా చాలామంది కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు యాప్లో తీసుకోవాలంటే వారి కష్టాలు ఎవరు చేస్తారు? ఇలా మనం దాని గురించి మాట్లాడతారేమో అనుకుంటుంది. నిన్న సభలో కూడా దాని గురించి కూడా ఎక్కడ కానీ మాట్లాడలేకపోయినా వైనం కూడా ఈరోజు కూడా వాళ్ళకు వాళ్ళే పోగొట్టుకున్నారు ఈరోజు.